వెల్కమ్ టు ఆస్టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఆలస్యం చేయకుండా క్వశ్చన్ తీసుకున్నాం. కృష్ణ వర్మ అడుగుతున్నారు, బ్రో దసరా సేల్లో ఐక్యూ 12 40,000లో వస్తుందా? వస్తే బెటర్ అయినా మీ ఒపీనియన్ ఏంటి బ్రో? వస్తే డెఫినెట్గా బెటర్, బట్ 40 ఏమో కానీ అండర్ 45,000 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దసరా, బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ టైంలో. అండ్ లోకి అడుగుతున్నారు ఐక్యూ నియో 9 Pro ఆర్ OnePlus Nord 4 కెమెరా ఎందులో బాగుంటుంది? సైడ్ బై సైడ్ అయితే నేను టెస్ట్ చేయలేదు. ఐక్యూ నియో 9 Proకి సంబంధించి డీటెయిల్ రివ్యూ అయితే వచ్చింది, ఇంకా OnePlus Nord 4 అయితే రావాల్సింది. సో కెమెరా పరంగా మాత్రం నేను సైడ్ బై సైడ్ టెస్ట్ చేసిన తర్వాతే కన్ఫర్మ్ చేస్తాను. అండ్ మిస్టర్ వంశీ అడుగుతున్నారు, మంచి పర్ఫార్మెన్స్ అండ్ కెమెరా ఫోన్ 32-35,000లో ఐఫోన్ ఆర్ ఆండ్రాయిడ్ ఎనీథింగ్. ఆండ్రాయిడ్లో అయితే ఐక్యూ నియో 9 Pro, బట్ పర్ఫార్మెన్స్ కెమెరా రెండు కూడా ఒకే దాంట్లో బెస్ట్ అయితే ఉండవు. ఏదో ఒక దాన్ని సాక్రిఫైస్ చేయాలి. పర్ఫార్మెన్స్ సాక్రిఫైస్ చేస్తారా, కెమెరా సాక్రిఫైస్ చేస్తారా, మీరే డిసైడ్ అయ్యి వెతకండి, అప్పుడే పర్ఫెక్ట్ దొరుకుతుంది. ఈ బడ్జెట్లో రెండు ఉన్నదైతే లేదు ప్రజెంట్. అండ్ నెక్స్ట్ రాజర్ అడుగుతున్నారు, అన్నయ్య న్యూ మొబైల్ పర్చేస్ చేశాక 6 monthsలో వేరే మొబైల్కి ఎక్స్చేంజ్ చేయడం వల్ల మనకి మనీ లాసెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు కొత్త మొబైల్ కొని 6 monthsకి చేసినా 2 సంవత్సరాలకు చేసినా కొన్న వాల్యూ అయితే ఉండదు. అండ్ నవీన్ కుమార్ అడుగుతున్నారు, 35,000-36,000లో వివో V40 Pro ఈజ్ ఇట్ ఓకే ఆర్ నాట్? 26,000లో రియల్మీ 13 Pro Plus ఈజ్ ఓకే ఆర్ నాట్? హోప్ యూ విల్ డెలివర్ సంథింగ్ ఆన్ దిస్. డెఫినెట్గా 35,000-36,000లో వివో V40 Pro వస్తే చాలా మంచి ఫోన్. కెమెరా పరంగా డీసెంట్ పర్ఫార్మెన్స్, మంచి ప్యాకేజ్ అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ డిస్కౌంట్తో మరి 45,000కి వస్తుంది. మేబీ మీకు ఎక్కడైనా ఆఫ్లైన్ స్టోర్లో ఈ ప్రైస్ రేంజ్లో ఇస్తామన్నారేమో తెలియదు కానీ, బట్ మంచి ప్రైసే. ఆ రేంజ్లో వస్తే మొబైల్ అయితే. అండ్ రియల్మీ 13 Pro Plus 26,000లో వస్తే అది కూడా మంచి ఆప్షన్. పర్ఫార్మెన్సే కావాలంటే వేరే ఉన్నాయి, బట్ ఓవరాల్ ప్యాకేజ్గా చూస్తే 26,000లో రియల్మీ 13 Pro Plus కూడా మంచి డీలే. అండ్ సాయి కిరణ్ అడుగుతున్నారు, హాయ్ అన్న, హౌ ఆర్ యూ? ఐఫోన్ 13 40,000లో వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంది? అండ్ ఒక 40,000-50,000లో కిట్ లెన్స్తో ఏదైనా కెమెరా రావచ్చా? వస్తే ఏ మోడల్లో వస్తుంది అండ్ బ్రాండ్? 40,000-50,000 మధ్య అయితే ఏది రాదు. 50K ఎబోనే వెళ్ళాలి. కెనాన్ 200D 55 ఆ రేంజ్లో అయితే వస్తుంది. 53, 52 కూడా చూశాను. అండ్ ఐఫోన్ 13 40,000లో ఎంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నారు? 40,000లో వెరీ రేర్. స్టాక్ ఆల్మోస్ట్ వాళ్ళు క్లియర్ చేసుకుంటున్నారు. స్టాక్ ఉండకపోవచ్చు, ఉంటే మాత్రం కొన్ని పీసెస్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ టైంలో 40,000 రేంజ్లో హైప్ కోసం, సేల్కి హైప్ కోసం తీసుకురావచ్చు. బట్ మీరు ఐఫోన్ కొనే ప్లానింగ్లో ఉంటే మెయిన్గా ఫోకస్ చేయాల్సిన ఫోన్ ఐఫోన్ 15 48,000లో వస్తుంది. ఫస్ట్ 30 minutes ఆర్ 20 minutes, ఆ తర్వాత 1,000-2,000 పెరుగుతూ ఆ సేల్ అంతా కూడా మనకి 50K అరౌండ్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఐఫోన్ 14, అది ఇంకా చెప్పాలంటే బిలో 42 వస్తేనే ఐఫోన్ 14కి వెళ్ళండి. రెండింటి మధ్య ఐఫోన్ 14, 15 మధ్య 5,000-7,000 డిఫరెన్స్ ఉంటే 15K వెళ్ళండి. చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఎవరో ఏదో చెప్పారు ఇంప్రూవ్మెంట్ లేదు, అదే అలా కాదు. నేను డీటెయిల్గా టెస్ట్ చేశాను, చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఐఫోన్ 15 రివ్యూ ఉంటుంది మన ఛానల్లో, ఒకసారి అయితే చెక్ చేయండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో. అండ్ కైసా కియా బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్లో మ్యాక్బుక్ ఎయిర్ M1 ఆర్ M2 ల్యాప్టాప్స్ ఏ ప్రైస్ రేంజ్లో వస్తుంది? మ్యాక్బుక్ ల్యాప్టాప్స్ వీడియో ఎడిటింగ్కి పనికొస్తుందా? అండ్ విచ్ వీడియో అప్లికేషన్ ఈజ్ గుడ్? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. నేను యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M1లోనే ఎడిట్ చేశాను చాలా ఇయర్స్. ఇప్పుడు ప్రో వాడుతున్నాం కానీ, బట్ M1 ఎడిటింగ్కి సరిపోతుంది. మరి 4K ఎక్కువ లేయర్స్ ఉంటే కష్టం కానీ, బట్ మామూలు ఫుల్ HD ఎడిటింగ్ అయితే ఎంత హెవీ అయినా చేయొచ్చు. అండ్ 4Kలో కూడా చేయొచ్చు, బట్ ఎక్కువ లేయర్స్ ఉంటే కష్టం M1. అండ్ M2 అయితే నేను టెస్ట్ చేయలేదు, బట్ M1 కంటే M2 బెటర్గానే ఉంటుంది. అండ్ ఏ ప్రైస్ రేంజ్లో వస్తుందన్నారు? సో మ్యాక్బుక్ ఎయిర్ M1 ఆల్రెడీ 66,000 ఆ ప్రైస్ రేంజ్లో వస్తుంది. స్టాక్స్ ఇంకా ఉన్నట్టున్నాయి. సో బిలో 60, 55 ఆ రేంజ్లో, ఈవెన్ 50కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు M1. అండ్ M2 అంటారా, ఆల్రెడీ నియర్లీ 80 అయితే లోయెస్ట్ చూసాము. సో బిలో 80 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నవీన్ అడుగుతున్నారు, బ్రో లుకింగ్ ఫర్ బెస్ట్ కెమెరా ఫోన్ అండర్ 30-35K Pixel 7 Pro కొందాం బెటర్ అయినా ఆర్ నార్మల్ ఫోన్లో జీక్యామ్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందా? సో అలా జీక్యామ్ ప్రతి ఫోన్లో బాగా వర్క్ చేస్తుందని చెప్పలేం. ఇంతకు ముందులో అయితే జీక్యామ్స్ అంత పర్ఫెక్ట్గా ఉండట్లేదు. అండ్ Pixel 7 Proకి సంబంధించి డీటెయిల్ రివ్యూ చేశాను, మన ఛానల్లో ఉంది, చూడండి. ఏ ఫోన్ కొన్నా నా ఓన్ మనీతో కొని చేసేదే కాబట్టి నాకు బిఎస్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకైతే అస్సలు నచ్చలేదు Pixel 7 Pro. సో నేను ఫస్ట్ సేల్లో 80,000 ఏమో కానీ తర్వాత 68,000 ఏమో అమ్మేశాను ఒక 10 days రివ్యూ చేసిన తర్వాత. నాకైతే నచ్చలేదు. అండ్ వేరే 30,000-35,000లో బెస్ట్ కెమెరా ఫోన్స్ అంటే మీకు సో రియల్మీ 13 Pro Plus కెమెరానే మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే బాగుంటుంది, మెయిన్గా పోర్ట్రేట్స్ దిగే వాళ్ళకి. అండ్ మోటో ఎడ్జ్ 50 Pro కూడా బాగానే ఉంది. అండ్ లేదు పోర్ట్రేట్స్ అంత ప్రయారిటీ కాదు, స్కిన్ టోన్స్, హ్యూమన్, ఓవర్ షార్పనింగ్ ఇవన్నీ మాకు అవసరం లేదు, ల్యాండ్స్కేప్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ, ఫ్లవర్, నేచర్ని తీస్తా అంటే ఎనీ పిక్సెల్ ఫోన్ ఆ ప్రైస్ రేంజ్లో వస్తే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వంకదారి మహేష్ బాబు, అన్న మోటో ఎడ్జ్ 50 ఆర్ ఎడ్జ్ 50 Pro విచ్ ఈజ్ వాల్యూ ఫర్ మనీ, విచ్ ఈజ్ యువర్ సజెషన్ ఓన్లీ ఫర్ కెమెరా? ఆ ప్రైస్ రేంజ్లో ఈ రెండు కాకుండా బెటర్ మొబైల్స్ ఏమైనా ఉన్నాయా? బడ్జెట్ 20 నుంచి 30,000. సో ఈ రెండు కూడా చాలా మంచి ఫోన్స్.
ఎడ్జ్ 50 Pro రివ్యూ వచ్చింది, ఎడ్జ్ 50 రివ్యూ రేపు వస్తుంది మన ఛానల్లో. రెండిట్లో కూడా కెమెరాస్ అయితే నేను టెస్ట్ చేశాను. సో టెలిఫోటో లెన్స్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది, ఆల్మోస్ట్ ఆన్ పార్ ఉన్నాయి. కొంచెం 10-15% ఎడ్జ్ 50 తక్కువ ఉంటుంది ఎడ్జ్ 50 Proతో కంపేర్ చేస్తే. అండ్ కాకపోతే కెమెరా యూఐలో ఇష్యూస్ అయితే ఉన్నాయి, యాప్ క్రాష్ అవుతుంది, ల్యాగ్ అవుతుంది యూఐ, దాన్ని వాళ్ళు ఇంకా ఫిక్స్ చేయలేదు ఎడ్జ్ 50లో అయితే. ఎడ్జ్ 50 Pro రివ్యూలో కూడా అదే విషయం చెప్పాను. ఇప్పటికైతే ఎడ్జ్ 50లో ఇష్యూ ఉంది, దాన్ని సాల్వ్ చేయాలి వాళ్ళు. అండ్ ఓన్లీ ఫర్ కెమెరా ఈ రెండు కన్సిడర్ చేయొచ్చు. ఇది కాదు అనుకుంటే మీరు రియల్మీ 13 Pro Plus కూడా ఒకవేళ 26-27 వేల ప్రైస్ వస్తే కెమెరాస్ పరంగా అది కూడా బాగానే ఉంటుంది. బట్ రిమైనింగ్ విషయాల్లో ఆ డిజైన్, ఆ బిల్డ్ క్వాలిటీ, సో వాటిలో అయితే కొంచెం వెనకబడి ఉంటుంది. సో IP68 రేటింగ్ వాటిలో వెనకబడి ఉంటుంది, అదైతే చూసుకోండి. బట్ కెమెరాస్ మాత్రం దాంట్లో కూడా బాగానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అభిషేక్ అడుగుతున్నారు, హ్యానా విచ్ ఈజ్ బెస్ట్ iPhone 14 Plus ఆర్ iPhone 15? ఎట్ వాట్ ప్రైస్ వీ కెన్ గెట్ iPhone 14 Plus 256GB వేరియంట్ ఇన్ అప్కమింగ్ సేల్స్? 14 Plus 256 నియర్లీ 50,000 వస్తే బెస్ట్ డీల్. బట్ నా సజెషన్ 14 Plus కంటే iPhone 15కి వెళ్ళు, కిల్లర్ ఫోన్ అవుతుంది దాంతో కంపేర్ చేస్తే. జస్ట్ మీకు డిస్ప్లే ఫోన్ పెద్దగా ఉండాలంటేనే ప్లస్కి వెళ్ళు, అదర్వైజ్ iPhone 15 వే బెటర్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, iPhone 16 కోసం వెయిట్ చేయాలా, iPhone 15 తీసుకోవచ్చా, iPhone 14 Plus తీసుకోవాలా, బిగ్ బిలియన్ డే సేల్లో ప్రైస్ 3 years అండ్ యూజ్ చేయాలి అనుకుంటున్నా, ఏది బెటర్ ఆప్షన్, వాల్యూ ఫర్ మనీ? iPhone 16 కోసం అంటే మీరు 75,000 ఆ రేంజ్లో అయితే వస్తుంది iPhone 16 బ్యాంక్ డిస్కౌంట్తో కలుపుకొని. వెయిట్ చేయగలిగితే ఆ బడ్జెట్ ఉంటే iPhone 16 కోసం వెయిట్ చేయండి. లేదు నా బడ్జెట్ 50,000 దాటను అనుకుంటే iPhone 15 48,000 రేంజ్లో వస్తుంది ఫస్ట్ సేల్లో. సో 15కి వెళ్ళండి. అండ్ iPhone 14 Plus కంటే iPhone 15 నేనైతే రికమెండ్ చేస్తాను. కొంచెం డిస్ప్లే పెద్దగా కావాలి, ఫోన్ పెద్దగా ఉండాలి, కొంచెం బ్యాటరీ ఎక్కువ ఉండాలని తప్పితే అదర్వైజ్ iPhone 15 చాలా బాగుంటుంది. అండ్ OnePlus అండ్ హానర్ విచ్ ఈజ్ బెస్ట్ అన్న, మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో హానర్ అయితే ఒకప్పట్లా కాదు. సో ఇంకా వాళ్ళు స్టెబిలైజ్ కావాలి ఇండియాలో, OnePlus బెటర్. అండ్ కిట్టు iQOO A9 Pro 8-56GB వేరియంట్ ఎంత ప్రైస్ అయినా వస్తుంది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో? థ్యాంక్స్ ఫర్ ద రిప్లై అన్న. సో నియర్లీ 30,000 అయితే వస్తుంది. ఇంకొంచెం అది ఏదైతే స్టాండర్డ్ బేస్ వేరియంట్ ఉందో అదైతే 28K రావచ్చు. మీరన్న 256GB వేరియంట్ మాత్రం మనకి 30,000 వస్తుంది. అండ్ హర్షిత్ అడుగుతున్నారు, iPhone 15 Plus బిగ్ బిలియన్ డేస్లో కొనాలని ప్లాన్ చేస్తున్నా, నేను ఫోన్ని లాంగ్ రన్లో యూజ్ చేస్తా, లైక్ 5 years, 128GB ఓకేనా, 256GB వేరియంట్కి వెళ్ళాలా, ఆ ప్రైస్కి ఏ వేరియంట్ ఏ ప్రైస్ రేంజ్లో ఉంటుందో కూడా చెప్పవా? 15 Plus అంటే 15 50,000 రేంజ్లో 48కి వస్తుంది, 15 Plus 55-56 రేంజ్లో వస్తుంది 128GB వేరియంట్. సో 256GB వేరియంట్ నియర్లీ 60,000కి అయితే వస్తుంది. సో 256GB వేరియంట్కే వెళ్ళు, నువ్వు ఎక్కువ ఇయర్స్ వాడతా అంటున్నావు కాబట్టి iPhone 15 Plus అరౌండ్ 60,000లో 256GB వేరియంట్ వస్తుంది, 128 ఇంకొంచెం తక్కువలోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ రేర్ పీస్ మోటో ఎడ్జ్ 50 గురించి ఏమైనా చెప్పరా? డీటెయిల్గా రేపు చెప్తా, ఫుల్ లెంత్ రివ్యూ అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ Vivo V40 Pro కెమెరా రివ్యూ చేయండి బ్రో, సంతోష్ అడుగుతున్నారు. డెఫినెట్గా బ్రో, వెరీ సూన్ డీటెయిల్ రివ్యూ అయితే వస్తుంది మన ఛానల్లో. ఈ వీక్ వచ్చిన క్వశ్చన్స్ ఇంకేమైనా మిస్ అయినా కోపగించుకోకండి, సో కింద కమెంట్ సెక్షన్లో అడగండి. వీలైతే నెక్స్ట్ వీక్ పిక్ చేస్తాను, ఎందుకంటే అందరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే 1 or 2 hours అయితే పడుతుంది, టైం ప్రాబ్లం అవుతుంది, అప్పుడు ఎవరు చూడరు. అందుకే కొన్ని అయితే స్కిప్ అవుతుంటాయి, అందులో అనుకోకుండా మీస్ అవ్వచ్చు, ఏది కూడా ఇంటెన్షనల్ కాదు. సో అది అర్థం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.